మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్లో లలితా సహస్రనామాల్లో మనము గాయత్రి వరకు చెప్పుకున్నాం. 420వ నామం. ఇక్కడ ఏంటంటే గాయత్రి అనేటువంటి నామం తర్వాత ఉండేటువంటి దాంతో చాలా విశేషమైనటువంటి విషయాలు ఉన్నాయి. గాయత్రి వ్యాహృతి. వ్యాహృతి అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. గాయత్రి వ్యాహృతి అనేటువంటి నామంగానే తీసుకున్నట్లయితే వ్యాహృతి అంటే వి ఆహృతి అని అర్థం. విశేషములైన పూజాది కర్మల యందు అంగభూతములుగా విశేషంగా ఉచ్చరించబడుతున్నటువంటిది అయినటువంటిది అమ్మవారు అని అర్థం. ఏమిటవి అని చెప్పి చూసుకున్నట్లయితే భూహు, భువహ, సువహ అనే 3 ముఖ్యంగా వ్యాహృతులు అనబడును. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఈ వ్యాహృతులు ప్రణవ రూపంగా కూడా ఉంటాయి. ప్రణవపూర్వకంగా ఉచ్చరించబడినటువంటివి అయి ఉండడం అంటే ఓం భూవహ, ఓం భూహు, ఓం భువహ, ఓం సువహ, ఓంకారము, అకారము, ఉకారం వీటిని వ్యాకృతులు అంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎప్పుడైనా సరే గాయత్రి వ్యాహృతి అని అనగానే మీకు వెంటనే ఇది గుర్తుకు రాలి, ఓహో వ్యాహృతి అంటే దీని అర్థమైంది అన్నమాట అనేటువంటిది. అలాగే సంధ్య, సంధ్యాకాల స్వరూపిణి అనేటువంటిది అమ్మవారు. గాయత్రి వ్యాహృతి సంధ్య. ద్విజ బృంద సేవిత అనేటువంటిది ఉంటుంది. తర్వాత ద్విజ బృందాని సేవిత. అయితే ఈ ద్విజ బృందాని సేవిత అంటే అర్థం ఏమిటి? ద్విజులు అంటే ఎవరు అంటే ఉపనయనాది సంస్కారములు కలిగినటువంటి వారిని ద్విజులు అంటారు. ఈ ఉపనయన సంస్కారాల చేత ఏమవుతుందంటే వాళ్ళకు మరొక జన్మ. ద్విజులు అంటే 2 జన్మలు ఎత్తినవారు. 2 జన్మలు ఏమవుతారండి? ఉపనయనాది సంస్కారానికి ముందు ఒక జన్మ, ఉపనయనాది సంస్కారం అవ్వడం వల్ల అక్కడి నుంచి ఆ యొక్క జీవుడు గాయత్రి మంత్రాన్ని నిత్యము పఠిస్తాడు కాబట్టి అదొక జన్మ. ఏమంటే నిజంగా గాయత్రి మంత్రం జపిస్తే ఒక జన్మేనా? 100% ఒక జన్మే. అందుకే గాయత్రి మంత్రానికి మంచి ముహూర్తం చూస్తారు. ఏ ముహూర్తమైనా అంత ఈజీగా దొరకదు, అంటే దొరుకుతుందేమో, కానీ గాయత్రి జపం చేసుకోవాలన్నా, గాయత్రి మంత్రం పొందాలన్నా, సంధ్యావందనం చేసుకునేటువంటి అర్హత పొందేటువంటిది ఏదైతే ఉపనయనాది సంస్కారాలు ఉంటాయి దానికి సంబంధించిన ముహూర్తం మాత్రం చాలా జాగ్రత్తగా చూడాలి. లగ్న శుద్ధి ఉండాలి. 9వ స్థానంలో ఒక శుభగ్రహం ఉండాలి. ఎందుకు 9వ స్థానము అంటే గాయత్రి మంత్రం ఎవరిస్తారంటే ఇక్కడ చూడండి ఎంత పెద్ద లాజిక్ ఉంచండి. గాయత్రి మంత్రం బయట వాళ్ళు ఎవరు? తండ్రే కొడుక్కిస్తాడు. ఇప్పుడు ఈ తండ్రి ఎందుకు కొడుక్కిస్తాడంటే చూడండి ఎంత పెద్ద లాజిక్ ఉందంటే ఆ జీవుడు పుట్టుక ఎలా పుడతాడు? తండ్రి వల్ల పుడతాడు కదా. అంటే ఏమిటి? మనకి శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయి? నువ్వెవరో కాదు, నువ్వు ముందుగా తండ్రి రూపంలో ఉన్న తర్వాత మళ్ళీ భార్యకి నువ్వు మళ్ళీ ఒక జన్మను తీసుకున్నావు. నువ్వు అక్కడ మళ్ళీ భార్య గర్భంలోకి దూరి అంటే నీ యొక్క కణమే కదా లోపలికి వెళ్ళింది. మళ్ళీ భార్య యొక్క అండము ఆ 2 కలిసి ఇంకో జీవి తయారైంది. చూడ్డానికి భార్య, భర్త, పిల్లవాడు ఇట్లా ఉన్నారు. కానీ ఇక్కడ ఎలాగైతే ఆ జీవుల్లో నుంచే ఒకటి వచ్చి ఒక కణం వచ్చి ప్రాణం ఎలా పోసుకుందో తండ్రే పిల్లవాడికి ఉపనయన సంబంధించిన గాయత్రి మంత్రం చెప్తాడు. ఆ మంత్రము తండ్రి చెప్తేనే ఆ బలం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ద్విజులు అంటే గాయత్రి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి వారిని గాయత్రి త్రికాల సంధ్యావందనం చేసేవారిని ద్విజులు అంటారు. వారి చేత సేవింపబడుతున్నటువంటిది అమ్మవారు అని అర్థం. ద్విజ బృందాన్ని సేవిత అంటే సేవిత అని చెప్పి తీసుకున్నట్లయితే, అయితే ఇక్కడ దాని తర్వాత నామంగా తీసుకున్నట్లయితే తత్వాసన. తత్వ ఆసన అంటే మూల పదార్థమై బ్రహ్మము ఆసనంగా గలది అమ్మవారు. మూల పదార్థమైన బ్రహ్మమే ఆసనంగా కలిగింది తత్వాసన అంటే.
ఇప్పుడు చూడండి, ఎవరికైనా కానీ ఏదైనా ఒక పని అవ్వాలి, లేకపోతే దాని మూలం తెలియాలనుకోండి, నేను ఇది ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదండి అంటూ ఉంటారు. ఈ ఒక్క నామం చాలండి మీకు అర్థం అవడానికి విషయం. కూర్చొని కనుక ఓం తత్వాసనాయ నమః తత్వాసనాయ నమః తత్వాసనాయ నమః అనుకుంటున్నారనుకోండి, ఖచ్చితంగా దానిలో ఉండేటువంటి ఎసెన్స్ అంటూ ఉంటారు, ఆ మూలం కూడా తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా తత్ అంటే స్వకార రూపమైనటువంటిది తత్, సర్వకారణ రూపమైనటువంటి తత్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే సర్వకారణ ఇక్కడ తప్పుపడింది. సర్వకారణ రూపమైనటువంటి తత్. తత్ అనే పదానికి అర్థం అనిర్వచమైనటువంటి పరబ్రహ్మ అని రూఢిగా కనబడుతున్నది. అంటే ఇక్కడ అనిర్వచనీయమైనటువంటి పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రూపమే తత్. ఇది మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా త్వం, నీవు, నీవే సర్వము అని భక్తులచే ఉపాసింపబడినటువంటిది పరాశక్తి. త్వం అంటే నీవు, నీవే సర్వము. తత్వమసి అంటూ ఉంటారు చూడండి. ఇక్కడ ఏంటంటే లలితా సహస్రనామాలు మనం చదువుతున్నా లేకపోతే వింటున్నా, రోజు ఒక మంత్రం, ఒక నామాన్ని తీసుకొని చేస్తున్నా, మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక్కొక్క నామము అమ్మవారంటే ఏంటో తెలుపుతుంది. ఆ తెలుపుతున్న దాన్ని జీర్ణం చేసుకోవాలి. ఏదో ఊరికనే తెలుసుకొని వదిలేయడం కాదు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి వాళ్ళంతట వాళ్ళుగా సొంతంగా ఏదైనా పొందారు అనుకుందాం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి ఎప్పటి నుంచో ఒక మంచి ఫోన్ కొనుక్కోవాలని డబ్బులు లేవు, కానీ సడన్గా కొన్ని డబ్బులు వచ్చి ఒక గొప్ప ఫోన్ కొనుక్కున్నాడు ఉదాహరణకి. అంటే ఇప్పుడున్న సొసైటీకి సంబంధం చెప్తున్నాను నేను మీకు. వెంటనే ఫీల్ అవుతాడు, అబ్బా నేను ఒక మంచి ఫోన్ కొనుక్కోగలిగాను. లేదు, ఒక గవర్నమెంట్ ఇది కొట్టాలనుకుంటున్నాడు, జాబు. ఎన్నోసార్లు ఎగ్జామ్ రాశాడు, కానీ ఒక్కసారి ర్యాంక్ కొట్టాడు. అప్పుడు ఎలా ఉంటుంది? ఎస్. లేదా ఒక వ్యక్తికి ఏదో తినాలని ఉంది, లేకపోతే ఇంకోటి ఏదో సాధించాలని లైఫ్లో, అవి ఎలా ఉంటాయో అమ్మవారి నామం గురించి ఒక నామం తెలుసుకొని ఎస్ ఇది కదా అమ్మవారు అని ఫీల్ అవ్వాలని నేను చెప్పేది ఏంటంటే, ఆ ఫీల్ రావాలి. ఇంకా ఇదిగా చెప్పాలంటే, అంటే ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోకండి, చక్కగా ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి అంటే ఒక విపరీతమైన ప్రేమ, లేకపోతే ఒక అమ్మాయికి అబ్బాయి అంటే విపరీతమైన ప్రేమ. కలిసి ఆ అమ్మాయికి చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళిద్దరు వివాహానికి ఒప్పుకోగానే ఎలా ఉంటుందండి ఆనందం. అబ్బా నేను చెప్పినటువంటి అమ్మాయి ఒప్పుకుంది, ఇంట్లో వాళ్ళు కూడా చక్కగా పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు పెళ్ళికి అన్నప్పుడు ఆనందానికి ఇంకా అవధులు ఉండవు ఒక ఎంగేజ్లో ఉన్నప్పుడు. అలా మీరు ప్రతి పని మీద కనుక ఆ యొక్క ఉత్సాహాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చూస్తూ, ప్రతి పనిని పరబ్రహ్మ స్వరూపంగాను, ప్రతి అంశాన్ని పరబ్రహ్మ స్వరూపంగాను, ప్రతిదీ అమ్మవారి రూపంగా చూస్తూ గనక అలా ఆస్వాదిస్తూ కనుక మీ లైఫ్ని కనుక గడిపినట్లయితే ఎక్కడా కూడా దుఃఖం అనేటువంటిది ఉండదు. శ్రీమాత్రే నమః.